महाभारतं कलियुद्धम् अहं विष्णोरवतारम् आळिकर्तुं संहारम् कल्कि హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ రైడ్ విత్ దేవ్. ఇవాళ నేనైతే భీమలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాను. ఇది సంగం గ్రామంలో ఉంటుంది. ఇది మా ఇంటి నుండి అప్రాక్సిమేట్లీ 40 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఈ ప్రాంతానికి పేరెలా వచ్చిందంటే, పురాణాల ప్రకారం పాండవులు అరణ్యవాస కాలంలో భీముడు విశ్రాంతి కొరకై ఈ ప్రదేశానికి వస్తాడు. అప్పుడు ఆ ప్రాంతంలోని ప్రజలు రాక్షసుల బారిన పడకుండా భయంతో బ్రతికేవారు. అయితే భీముడు వాళ్ళకి సహాయం చేసి ఇక్కడ ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అని సమాచారం. అప్పటి నుండి ఈ లింగాన్ని ప్రజలు భీమలింగం అని పిలవడం మొదలుపెట్టారు. అయితే మరికొంతమంది ఏమో ఇది కాకతీయుల కాలంలోనే అప్పటి రాజులు ప్రతిష్ఠించారని చెప్తున్నారు. అయితే లింగం పెద్దగా ఉండడం వల్ల ఆ పేరు వచ్చిందని చెప్తున్నారు. అయితే ఈ 2 కథనాలలో ఏది నిజం ఏది అబద్ధం అయితే నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి గైస్. లింగం చుట్టూరా నీళ్ళుంటాయండి. ఇక్కడ 3 నదులు కలుస్తాయని చెప్తారు. నాకు తెలిసినంత వరకైతే ఒకటి మూసి, మరొకటి చిన్నేరు నది. ఒకవేళ అభిషేకం చేయాలనుకుంటే మీరు ఇంటి నుండే నీళ్లు తెచ్చుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ ట్యాప్ వాటర్ ఫెసిలిటీస్ అస్సలు లేదండి. అండ్ నది కూడా అంత హెల్తీగా లేదు. అక్కడున్న ఆ గణపతి విగ్రహాలు అవన్నీ ఎవరైనా చెక్కారా లేదంటే స్వయంగా అప్పుడు సో తర్వాత నేను అప్రాక్సిమేట్లీ 6 కిలోమీటర్లు దగ్గరలో ఉన్న శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠంకి నేనైతే స్టార్ట్ అయ్యానండి. అక్కడ సుమారు 50 టెంపుల్స్ ఉన్నట్టు తెలుసుకున్నాను. అండ్ గోల్డెన్ శివలింగం కూడా ఉందని మీరు ముందు ఈ వీడియోలో చూడండి. ఇవైతే ఎంట్రీ టికెట్స్. అండ్ 10 years బిలో చిల్డ్రన్కి అయితే ఫ్రీ. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.